ఇప్పుడు విజయదశమి శుభాకాంక్షలతో 4 తారీఖు రిలీజ్ అంటున్నారు సినిమా. తమ్మి 150 రూపాయలు టికెట్ పెట్టుకొని రావాలి హైదరాబాద్ పబ్లిక్. మా ఊళ్ళో అయితే 100 రూపాయలు, ఈడైతే హైదరాబాద్లో 150 టాకీస్కి పోతే. మరి 150 రూపాయలు టికెట్ పెట్టుకొని రావాలంటే నీ సినిమాలు ఏమేమి ఉన్నాయి ఏమేమి చెప్తా అంటున్నావు. మీరు టికెట్ కొనుక్కొని వెళ్తారు కదా, వెళ్ళినప్పుడు మీరు నవ్వుకోలేదు, మీకు టైం వేస్ట్ అనిపించింది అని అనిపిస్తే కనుక నేను నిన్న ప్రీ రిలీజ్ ఈవెంట్లో చెప్పా. ఏం చెప్పానంటే, మీకు సినిమా నచ్చకపోయినా లేదా మీకు టైం వేస్ట్ అనిపించినా, అది ఏంట్రా ఇది అనిపిస్తే మీరు నాకు డైరెక్ట్గా ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ పెట్టండి, మీ టికెట్ ఫోటో పెట్టి మీరు సినిమా చూసినట్టు ప్రూఫ్ ఒకటి పెట్టి పద్ధతిగా పెట్టండి ఏమనిపించిందో ఎందుకు అనేది. నేను మీకు మీ టికెట్ డబ్బులు వెనక్కి మీకు గూగుల్ పే చేస్తా అని చెప్పినా నిన్న ప్రీ రిలీజ్ ఈవెంట్లో. ఎంతమంది అయినా సార్ నేను ఫిక్స్ అయినా, నాకు కాన్ఫిడెన్స్ ఉంది సినిమా నవ్వుకుంటారు, ఎంజాయ్ చేస్తారు అని. సో యా, ఎంజాయ్ చేస్తారు, మంచిగా ఎంజాయ్ చేస్తారు. పాట చూసారు, ఎంజాయ్ చేశారు అంటారు కదా, అంతే. పాట అయితే ఆ పాటలన్నీ మంచిగా సంగీతం ఎవరు చేసిండ్రు? అశ్విన్ హేమంత్ అని, ఆయన తెలుగు, ఆయన చెన్నైలో సెటిల్ అయి ఉన్నారు. తెలుగులో ఇదే మొదటి డెబ్యూ ఫిల్మ్ అనమాట ఆయనది. సో నా ఏజ్ మంచిగా బాగా పిల్లగాని. మరి మా డైరెక్టర్ శ్రీనివాస్ గారు మురుగదాస్ గారితో పాటు అసోసియేట్ అయ్యి సినిమాలు చేస్తున్నారు. ఆయనతో పాటు స్టోరీ సిటీలో కూర్చొని సినిమాలు చేస్తున్నప్పుడు మురుగదాస్ గారు ఇట్లా సినిమా చేస్తున్నామని తెలిస్తే ఆ అబ్బాయి బాగా చేస్తాడని పరిచయం చేశారు ఆ డైరెక్టర్ మురుగదాస్ గారు. అలా అబ్బాయి వచ్చాడు లిస్టులోకి. వెళ్ళి అతన్ని కొన్ని ట్యూన్లు విన్న తర్వాత ఓకే చేసాము మాట్లాడేసి. చాలా గొప్పగా చేశాడు. ఈ సినిమాలో ఫస్ట్ మార్క్స్ కొట్టాలంటే కెమెరా అండ్ మ్యూజికే. ఆయన కెమెరామెన్ మరి అసలు ఆయన ఎగురుడు దుంకుడు, ఆయన పాపం దీసుడు. ఆయన హీజ్ లైక్, నాకు అతను కూడా ఒక బిడ్డలాగా, వీడికి ఒక బ్రదర్ లాగా. అస్కర్ సొంత తమ్ముడిని చేసుకున్నట్టుగా అలా చేశాడు అనమాట. చాలా ప్రేమ పెట్టి చేశాడు, మనసు పెట్టి. మంచిగా చేసిండ్రు. సినిమా అంత పెద్ద సక్సెస్ కావాలి, పబ్లిక్ అంతా వచ్చి చూడాలి. ఎందుకంటే ఈ నడమ సినిమాలు వస్తున్నాయి కదా, ఒక రకమైన సినిమాలు వస్తున్నాయి. ఈ సినిమాని ఎందుకు పాట ఓటీటీలకు రాదా, ఓటీటీలకు వచ్చినాక చూసుకోవచ్చు పాట అనిపించేటటువంటి సినిమాలు. అట్లా కాకుండా పబ్లిక్ అంతా చూసేటట్టు మన వెనక ఊతు పొరలు అందరు వచ్చిందంటే సినిమా ఎగిరి కూర్చుంటుంది మీద మంచిగా. యూత్ పోరలే కాకుండా మా డాడీని అభిమానించే వాళ్ళు వచ్చి వెళ్ళి చూసినా హిట్. మీ డాడీ అంటే యాదకొచ్చింది ఏంటి తమ్మి కానీ చేస్తేవి, ఈయనకేమో నేర్పియబడితే ఇట్లా అనుకుంటా. సినిమా పాత్ర నీ పాత్ర సలగుండా. ఆడికి ఒక సందర్భం వచ్చింది ఆ సినిమాలో. ఈ డబ్బులు కావాలి ఎట్లయినా, చేపల షాప్లో పని చేయడానికి వస్తాడు. చేప దోమడం రాదు. అరే ఎందుకు అట్లా దోముతున్నావు, అట్లా దోమితే మొత్తం పాడైపోతుంది రా, కొంచెం సుతారంగా నడుము మసాజ్ చేస్తారు కదా, అట్లా తోమాలి అని చెప్పిన. అంతే, అట్లా నీట్గా తోమాలి, లేకపోతే చేప పాడైపోతుంది అని చెప్పిన. బాగా ఇప్పుడు మంచి పాత్రగా పెట్టుకున్నావు మీ నాయనని. చిన్న పాత్ర చాలా, కానీ చాలా బాగుంటుంది. ఇప్పుడు సినిమాలో నువ్వు తోమ పడుతుంది, చేపలను ఇంట్లో వంట పడుతుంది, బట్టలు విండ పడుతుంది, మనుషుల బయట పబ్లిక్ నువ్వు ఉతక పడుతుంది, ఆడపిల్లలు వెనక పడుతుంది. ఇన్ని రకరకాలు పనులు చేస్తున్నావు. నీకు ఎన్ని పనులలో ట్రైనింగ్ ఇచ్చిండు మీ డైరెక్టర్ సల్లకుండా? లేకపోయి ఈరోజు వెలిగొండ శ్రీనివాస్ ఉతికిపోతుంటారు. ఇక ఏదైనా అవన్నీ అలా కుదిరినాయి చేయడం దేవుడి అదృష్టం. నాకు ఇంకా అదే లైఫ్లో అందరికీ అన్నీ అవ్వాలని, ఎక్స్పీరియన్స్ అవ్వాలని కోరుకుంటుంది. నాకు అవుతున్నాయి అన్ని లక్కీగా.